మంచిర్యాల వన్యప్రాణుల పరిశోధకుడు, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్ వెంకటేష్ అనగందుల తెలంగాణలో తొలిసారిగా వర్చువల్ ఫన్విల్ శిలీంధ్రాలను నమోదు చేశారు. కావల్ టైగర్ రిజర్వ్లో ఫంగస్ డేటాను సర్వే సమయంలో ఆ ప్రాంతంలో పర్యావరణ సంపదలను గుర్తు చేస్తూ చిన్న స్కారెట్ పుట్టగొడుగులను ఆయన కనుక్కున్నారు. ఎర్రటి టోపీ వైర్ కాండానికి ప్రసిద్ధి చెందిన ఈ ఫంగస్ గతంలో ఒడిశా, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, అస్సాంలలో నివేదించబడింది. తినడానికి చాలా చిన్నది, కఠినమైనది అయినప్పటికీ ఈ జాతి వర్షాకాలంలో వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన పర్యావరణ పాత్రను పోషిస్తుంది. కేటీఆర్లో దానికి ఉనికి రిజర్వ్ జీవ వైవిధ్యాలను పెంచుతుంది. ఇది భారతదేశంలోని రక్షిత అడవుల్లో అంతగా తెలియని జీవులను డాక్యుమెంట్ చేయడం ప్రాముఖ్యతను వివరించి చెబుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఎపిడోఫాలసిస్ ఆసియా, దక్షిణ అమెరికా అంతటా నమోదు చేయబడింది. ఇది ఉష్ణమండల, ఉప ఉష్ణమండల పర్యావరణ వ్యవస్థలను దాగి ఉన్న వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. 1838లో స్వీడిష్ మైక్రాలజిస్ట్ ఏలియస్ మాగ్వెన్ స్పైస్ వర్ణించిన మార్పస్పియస్ జాతికి గ్రీకు పదం మారస్పస్ పేరు పెట్టారు. దీని అర్థం ఎండిపోయినది. ఇది తేమగా ఉన్నప్పుడు ఎండిపోయి పునరుద్ధరించే శిలీంధ్రాలను ప్రత్యేక సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది.